ఆ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒక 100 మంది పిల్లలు ఎంతమంది పిల్లలు సముద్రం చూశారు, ఒక జూ చూశారంటే హార్డ్లీ ఒక 10% మాత్రమే కనబడుతుంది. అంటే 14-15 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పోజర్ అన్నది లేకపోవడం అన్నది గమనించి ఈ ఏపీ దర్శనం అన్నది కార్యక్రమం డిజైన్ చేసి ఒక 500 మంది పిల్లల్ని కడప నుంచి అరకు దాకా పంపించడం జరుగుతుంది. సో మాకున్న 370+ స్కూల్స్లో అందులో కేజీబీబీస్, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఏవేవైతే గురుకులు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా 10th క్లాస్ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ టాలెంట్ టెస్ట్లో టాపర్స్ ఎవరైతే వచ్చారో అందులో టాప్ 500 మెంబర్స్ని ఈ కడప నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఇందులో ముందు శ్రీకాళహస్తి, శ్రీహరికోట, అక్కడి నుంచి పులికాట్ లేక్, అక్కడి నుంచి చిలకలూరుపేట మీదుగా అమరావతి, కొండవీడు, అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో అది, బాబు మ్యూజియం, అక్కడి నుంచి పోలవరం, కాకినాడ, యానం, ద్వారకా, తిరుమల, అలాగే విశాఖపట్నం SEZ కానీ, అక్కడి నుంచి విశాఖపట్నంలో జూ, బీచ్ అవన్నీ చూసుకొని అరకుకు వెళ్ళి అరకు నుంచి అరకులో ఉన్న అందాలు, ప్రకృతి అందాలను చూసి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు విజయవాడలో సాధ్యమైతే ఒక మంత్రి గారితో ఇంట్రాక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఒక 500 మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో పంపించడం జరుగుతుంది. సో దీనికోసం ఒక మంచి లగ్జరీ బస్సుల్ని కేటాయించడం జరిగింది. ప్రతి బస్సుకి కూడా ఒక సఫిషియెంట్గా ఒక ANM, అలాగే టీచర్స్ ఒక మొత్తం 52 మంది సిబ్బంది, 500 మంది కాకుండా 52 మంది సిబ్బందితో ఒక పూర్తిగా ప్రొటెక్షన్ ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలందరినీ పంపించడం జరుగుతుంది. సో ప్రతి దగ్గర కూడా, ప్రతి లొకేషన్లో కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్తో మాట్లాడి అక్కడ కావాల్సిన అకామిడేషన్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఎందుకంటే 500 మంది పిల్లల్ని ఇంత దూరం పంపించడం అన్నది చాలా క్లిష్టమైనప్పుడు కూడా పిల్లల్లో ఒక రకమైన చురుకుదనం పెంపొందించడానికి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాల పట్ల అవగాహన కలగడానికి, అక్కడున్న చరిత్ర, అక్కడున్న జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని తద్వారా ఒక మానసికమైన వికాసానికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇందాక నేను చెప్పిన పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఒక 50% ఎక్స్పెండిచర్ డిస్ట్రిక్ట్ డిస్క్రిప్షన్ ఫండ్స్ నుంచి 50% పిల్లలు, ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ వైపు నుంచి కూడా 50% గ్యాదర్ చేసి సుమారు ఒక 30 లక్షల రూపాయల ఖర్చుతోటి ఇక్కడి నుంచి అరకు దాకా పంపించడం జరుగుతుంది.